సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నుంచి సీనియర్ ఫైనాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ మధు గారు, నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, ఇప్పుడు మీరు ఒక 13 years నుంచి ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఉన్నారు. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గా కొనసాగుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 మందినో ఒక 2000 మందినో క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తుంటారు. ప్రతిరోజు ఎంతో కొంతమంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ ఇస్తుంటారు. కాబట్టి సో ఈ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎక్కువగా అంటే ఈక్విటీ మార్కెట్స్ విషయానికి వస్తే ఎక్కువగా ప్రతి ఒక్కరూ చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ ఏంటి అసలు? అండ్ ఈ మిస్టేక్స్ మనం ఎలా అవాయిడ్ చేసుకోగలిగితే ఈక్విటీ మార్కెట్స్ లో మనం బాగా రాణించగలం అంటారు? సార్, ఈక్విటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ ఎస్పెషల్లీ చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేయడం, మార్కెట్ తగ్గినప్పుడు విత్డ్రా చేసి పానిక్ అయిపోయి వెనక్కి వచ్చేయడం. ఇందులో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉన్నారండి. ఎవరైతే ప్రాపర్ అడ్వైజర్ దారు ఉన్నారో వాళ్ళైతే క్లియర్ కట్ వాళ్ళకి గోల్ అనేది ఉంటుంది, నేను ఎంత వెల్త్ క్రియేట్ చేయాలనేది. కానీ ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో లేదైతే ఎవరైతే యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి లేదా లాస్ట్ రిటర్న్స్ చూసి, ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ మీరు చూడండి 25-30% రిటర్న్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తారు, వాళ్ళకి డైరెక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మన అందరికి తెలుసు కదా, మార్కెట్ అనేది ఇండియా గ్రోత్ స్టోరీ అనేది ఎప్పటి నుంచి మాట్లాడుతుంది, అమృతకాల్ అని ఇండియా గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. అంటే ఇండియా గ్రో అవుతుందని తెలిసి కూడా కోవిడ్ టైంలో ఇంకా ప్రపంచం అంతా కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా విత్డ్రావల్ చేశారు. కొంతమంది అసలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, కొంత చేసిన వాళ్ళు విత్డ్రా చేసేసారు. కానీ కోవిడ్ తర్వాత రిటర్న్ ఏమైంది? దానికన్నా ముందు 2008 మార్కెట్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ అయింది. అంతకుముందు ఎన్నో సిచ్యువేషన్ ఉన్నాయి, మీరు స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ప్రతి కరెక్షన్ లో కూడా మార్కెట్ యొక్క కరెక్షన్ లో గ్రోత్ అనేది జనరేట్ అవుతుంది, ఆపర్చునిటీ దొరుకుతుంది. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఏ విధంగా అయితే 20% 30% డిస్కౌంట్ ఉంటుందో, మీరు డిస్కౌంట్ ఎగ్జిట్ అయిపోయి హయ్యర్ రేట్ లో కొంటున్నారు. కరెక్ట్ కదా? మీరు డిస్కౌంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక పోర్ట్ఫోలియో టార్గెట్ పెట్టుకున్నప్పుడు అది లాంగ్ టర్మ్ అయినప్పుడు టెంపరీగా, నేను ఒకటే చెప్తున్నాను, టెంపరీగా సెంటిమెంట్స్ లీడ్ చేస్తాయి మార్కెట్ ని. లాంగ్ టర్మ్ లో మాత్రం కార్పొరేట్ ఎర్నింగ్స్ మాత్రమే గ్రో చేస్తాయి. మరి అలాంటి టైంలో రిటైల్ ఇన్వెస్టర్ ఏం చేయాలి? మార్కెట్ తగ్గినప్పుడు తన ఇన్వెస్ట్మెంట్ పెంచాలి లేదా కంటిన్యూ చేయాలి. అంటే ఇక్కడ ఒక ఇన్వెస్టర్ సైకాలజీ లేదంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే మధు గారు, ఏదైనా ఒక షోరూమ్ లో ఒక డిస్కౌంట్ సేల్ నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా వెళ్ళి షోరూమ్ మీద పడిపోతారు. అక్కడ షోరూమ్ లో అసలు ఒక తొక్కిసలాట క్రియేట్ అయ్యేంత సిచ్యువేషన్ తీసుకొచ్చేస్తారు ఒక షోరూమ్ లో. అంటే బట్టలు కొనడానికో లేదంటే చెప్పులు కొనడానికో లేదా ఇంకేదన్నా ఒక సెల్ ఫోన్ కొనడానికో డిస్కౌంట్ అంటే అక్కడికి వెళ్ళిపోతాం. బట్ మనం వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము ఎస్పెషల్లీ మనకున్న ఈక్విటీ మార్కెట్స్ లో డిస్కౌంట్ నడుస్తుంది, మార్కెట్ లో డిస్కౌంట్ సీజన్ ఉన్నప్పుడు మాత్రం అందరూ మార్కెట్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. మార్కెట్ లో అంటే స్టాక్స్ లేదంటే షేర్స్ అనేవి చాలా కాస్ట్లీలో ట్రేడ్ అవుతాయి అన్నప్పుడు ఒక్కసారిగా మార్కెట్ మీదకి వచ్చేస్తాం. ఇక్కడ రివర్స్ అవుతుంటుంది. వెల్త్ క్రియేషన్ లో మాత్రం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళాలి అనే దానికి మాత్రం ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారండి పర్ఫార్మెన్స్. మ్యూచువల్ ఫండ్ లో ఏదైనా ఒక ఎక్స్పెక్టెడ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, 10 రూపీస్ తో స్టార్ట్ అయిపోయి ఈ రోజు 4000 వరకు ఎన్ఏవి స్టార్ట్ అయిన ఫండ్స్ ఉన్నాయి. మరి ఇందులో రిటర్న్ అప్స్ అండ్ డౌన్స్ కూడా క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోవడానికి కారణం యూనిట్స్ లేకపోవడం. మార్కెట్ తగ్గినప్పుడు మాత్రమే మీరు యూనిట్స్ అనేది పెరుగుతుంది. మీరు అక్కడ బెనిఫిట్ తీసుకోకుండా హయ్యర్ ఎన్ఏవి ఉన్నప్పుడు పర్చేజ్ చేసి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ అవుతారు. దాని తర్వాత మార్కెట్ డౌన్ అవుతా ఉంటది, గుండెలు పరిగెత్తా ఉంటది, భయం అనేది. అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఏమంటారంటే, అబ్బా పలానా షేరు మరి 1000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది, చాలా చాలా ప్రీమియం ప్రైస్ లో ఉంది, మన వల్ల కాదులే అంటారు. అదొకటి. అది ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అదే ఆ షేరు బాగా డిస్కౌంట్ లో ఆ 1000 రూపాయల షేరు ఒక 500కు ఒక 600కు ఆల్మోస్ట్ ఒక 50% 40% పడిపోయినప్పుడు అప్పుడు తీసుకోరు. యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే మనం ఫైనాన్షియల్ జర్నీ అనేది లాంగ్ టర్మ్ జర్నీస్. ఈ లాంగ్ టర్మ్ జర్నీ అర్థం అయింది అనుకోండి, మీరు ఏ రిటర్న్ కైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అసలు మార్కెట్ ను చూడకపోవడమే మీరు చేయాల్సిన ముందు పని.
మీరు ఎలాంటి ట్రేడింగ్ పై నాలెడ్జ్ అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాని, ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా కొంతమంది చెప్తున్నారు ట్రేడింగ్ నేర్చుకోండి అని. నేనైతే అవసరం లేదని చెప్తాను. మ్యూచువల్ ఫండ్‌లో మీరు చేయాల్సింది మ్యూచువల్ ఫండ్ గురించి నేర్చుకోవడం మాత్రమే. నా పోర్ట్‌ఫోలియో నా ఇండివిడ్యువల్ ఫ్యామిలీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందనేది తెలుసుకోవాలి. లాంగ్ టర్మ్‌లో నేను ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత కాలానికి అది రీచ్ అవుతాననేది అడ్వైజర్‌తోని కూర్చొని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచి స్కూల్ చూస్తున్నాం. దేనికోసం సార్? ఇప్పుడు మనకు 5 టేబుల్ తెలుసు కదా! మన పిల్లలకు నేర్పగలుగుతాం మనం? ఎవరైనా నేర్పగలుగుతారా? ఏ ఒక్కరు కూడా నేర్పలేదు. అసలు మీ మాట వింటాడా అని. ఒక ఎక్స్‌పర్ట్ మీరు చూడండి మన పిల్లలు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మన దగ్గరకి వచ్చి కొన్ని టేబుల్ చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుంది అది. ఇప్పుడు ఇంతే కాదండి. మీరు ఎప్పుడైనా జైపూర్ వెళ్ళారా? జైపూర్ గాని మీరు తాజ్‌మహల్ గాని వెళ్తే ప్రతి ఒక్కరు అక్కడ టూర్ గైడ్స్ ఉంటారు. 100, 200 రూపీస్ తీసుకొని చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీడికేంది మనం 200 ఇచ్చేది మనకు తెలియదా అని చెప్పేసి సెల్ఫీ దిగి వస్తారు. సెల్ఫీ దిగి వస్తే మీకేమవుతుంది? మహా అయితే మీకు ఒక ఇన్‌స్టాగ్రామ్ లో ఫోటో అప్లోడ్ చేయగలుగుతారు. కానీ మీరు ఒక టూర్ గైడ్ పెట్టుకుంటే తను ఒక ఇంచు ఉన్న ప్రతి పార్ట్ ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. విశేషాలని ఆ చరిత్రను మొత్తం మన కళ్ళ ముందుకు తీసుకొస్తారు కదా. అప్పుడు మీరు దాన్ని చూసిన ఆనందం కంటే చరిత్ర తెలుసుకున్న ఆనందం మీకు ఎక్కువ అది ఉంటుంది. ఇంకో 10 మందికి చెప్తాం. ఆ 10 విశేషాలు మందికి చెప్తారు షేర్ చేసుకుంటాం కదా. మరి ఇది కూడా మరి మ్యూచువల్ ఫండ్ లో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కూడా ఈ టూల్ ని మనం అప్లై చేసుకోవాలి. ఈ రూల్ ని మీరు అప్లై చేసుకుంటే మీరు దానిలో నిజమైన ఆనందం పొందగలుగుతారు. లాంగ్ టర్మ్ అనేది క్లియర్ గా మనకు తెలుసు. మ్యూచువల్ ఫండ్ అనేది సెన్సెక్స్ అనేది పైకి వెళ్తుంది అనేది. ఈ రోజు చూడండి సార్ మార్కెట్ డౌన్ అయిందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. పి రేషియో బిలో కోవిడ్ టైం వచ్చింది. ఇప్పుడు కొనాలి కానీ ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోతున్నారు. అంటే అందులో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఎవరైతే అవేర్నెస్ లేకుండా వచ్చిన వారు ఉంటారో, డైరెక్ట్ ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్ గా ప్యానిక్ ఉంటుంది. స్క్రీన్ పైన మీకు ఒక 2-3 ఫండ్స్ చూపెడతాను. మీరు చూడండి 1 year లో 10,000 ఎస్ఐపి కాస్త 1,20,000 ఎస్ఐపి ఫస్ట్ ఇయర్ లో -30% రిటర్న్ ఇచ్చింది. కొంచెం భయం పడుతున్నారు. సెకండ్ ఇయర్ వెయిట్ చేశారనుకోండి మళ్ళీ మైనస్ లోకి వెళ్ళిపోయింది. థర్డ్ ఇయర్ చూడండి మళ్ళీ మైనస్ లో. ఈసారి ఎవరైనా ఉంటారండి? ఎవ్వరు ఉండరు. నిజానికి మనం చెప్పింది 6-7 years మ్యూచువల్ ఫండ్ గుడ్ అని. కానీ 3 years మైనస్ చూడగానే వెళ్ళిపోతారు. కానీ 4th year చూడండి ఒకసారి రిటర్న్. 4th year అమౌంట్ 23% CAGR రిటర్న్ జనరేట్ చేసింది. 4 lakhs బికమ్ 7 lakhs అయింది. అంటే దీని అర్థం లాంగ్ టర్మ్ లో మీ గ్రోత్ పెరుగుతుంది. యూనిట్ కాస్ట్ అనేది మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అయిపోయింది. యూనిట్ కాస్ట్ యావరేజింగ్ అనేది అయింది. డెఫినెట్ గా ఎస్ఐపి కానీ లంసమ్ కానీ రిటైల్ ఇన్వెస్టర్ చేసే ప్రతి మిస్టేక్ ఎగ్జిట్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యూచువల్ ఫండ్ లో. అది మాత్రం మీరు ఫైనాన్షియల్ ప్లానర్ తో అర్థం చేసుకుంటే మాత్రం అర్థం అవుతుంది. 2500 స్కీమ్ లో మీరు స్కీమ్ సెలెక్షన్ చేసినా మీరు ఇంకా మీ రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసి ఏది చేసినా కూడా ప్యానిక్ సిచ్యువేషన్ లో మీకు హెల్ప్ చేసేది ప్రాపర్ ఎక్స్పర్ట్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. మీ పోర్ట్ఫోలియోకి తను హెల్ప్ చేయగలుగుతాడు. సో ఇది మెయిన్ గా మన వాళ్ళు చేసే మిస్టేక్. అలాగే ఇంకొకటి లో ఇన్వెస్ట్మెంట్ అంటే మీ కెపాసిటీకి తగ్గ ఇన్వెస్ట్మెంట్ చేయరు. మీ కెపాసిటీ ఇప్పుడు 100 రూపీస్ అయితే 2 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీరు ఎప్పుడు కూడా 100కి 30%, 40% అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ గోల్ రీచ్ అవుతారు. ఇప్పుడు 2,000 రూపీస్ ఎస్ఐపి చేసి 30 years చేసినా వేస్టే కదా సార్. అది మనం చూసుకోవాల్సింది. ఇట్లాంటి మిస్టేక్స్ ఇంకా కంటిన్యూస్ గా అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒకటి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, రాంగ్ టైంలో ఎగ్జిట్ ఎంట్రీలు చేయడం, దాని తర్వాత రిటర్న్ పెరిగింది కదా అని చెప్పేసి ఇంకో దాన్ని ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు. సార్ రిటర్న్ పెరిగిందా ఇప్పుడు గోల్డ్ కొనేస్తాను. ఎందుకు సార్ అంటే గోల్డ్ ఇప్పుడు చాలా పెరుగుతుంది అని చెప్తాడు. అంటే గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? గోల్డ్ లో రిటర్న్ ఎంత 6-8% కదా. ఇక్కడ 14-15%, 16% ఇచ్చేదాన్ని వదులుకొని ఆల్రెడీ ప్రూవ్డ్ రిటర్న్ వదులుకొని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అది సార్ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. సో మధు గారు ఇప్పుడు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోవాలి అన్నా లేదంటే మీ ద్వారా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి అన్నా మరి మధు గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటనేది ఒక్కసారి ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పగలరు సార్? స్క్రీన్ పైన మన నెంబర్ అనేది కనబడుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ కావాలనుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ మాకు అప్రోచ్ అవ్వచ్చు. మా టీము అండ్ నేను మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఇది లాంగ్ టర్మ్ విజన్ లో మీకు కావాల్సిన ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. బేసికల్లీ మా ప్రొఫెషనే పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి మీరు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా ఈ నంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎక్కువగా కూడా అందరూ చేస్తున్న తప్పులేంటి, ఆ తప్పుల్ని అధిగమించగలిగితే మార్కెట్ లో మనం కూడా ఏ విధంగా రాణించవచ్చు అనే విషయం గురించి చాలా చక్కగా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో మన ఆడియన్స్ కు సరళమైన భాషలో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.